హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వము రెండో విడత భూసేకరణ చేయడానికి రెడీ అవుతుంది. సో అది వచ్చేసి ఈ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ అమరావతిని కలుపుతూ ఈ ఏరియా అంతా మనకి ల్యాండ్ భూసేకరణ అనేది చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 3,828 ఎకరాలు, అలాగే రైతుల దగ్గర నుంచి 16,666 ఎకరాలు అనేది మొత్తం కలిపి 20,494 ఎకరాలు అనేది భూసేకరణ అనేది ఇక్కడ చేయబోతున్నారు. సో అది దేని గురించి అంటే మాత్రం రైల్వే ట్రాక్ అండ్ రైల్వే స్టేషన్, ఆ, అలాగే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ గురించి అండ్ స్పోర్ట్స్ సిటీ గురించి. సో మొత్తం ఓవరాల్గా 20,494 ఎకరాలు అనేది భూసేకరణ చేయబోతున్నారు. ప్రస్తుతం మనకి ఆ, ఈ అమరావతి సిటీ మొత్తం వచ్చేసి 60,000 ఎకరాలు అనేది ప్రజెంట్ అవైలబుల్ ఉంది గవర్నమెంట్ అండ్ రైతుల దగ్గర నుంచి తీసుకుని మొత్తం కలిపి. మళ్ళీ నెక్స్ట్ ఇదే సెకండ్ విడతలో సెకండ్ ఫేజ్లో మనకి మళ్ళీ ఒక 20,000 ఎకరాలు అనేది ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అనేది, అంటే ల్యాండ్ భూసేకరణ అనేది చేయబోతున్నారు. అది దేనికంటే మాత్రము ఇక్కడ స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. దానికి మళ్ళా స్మార్ట్ ఎయిర్పోర్ట్ కూడా అవసరం వస్తుంది కదా. మొత్తం అన్నిటికి కలిపి ఒక 20,000 ఎకరాలు అనేది ఆ, చేయాలని ప్లాన్ అనేది చేస్తున్నారు. సో ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఈ ఏరియాలో అనేది చేయబోతున్నారు. సో అది ఎక్కడ అంటే మనకి ఇప్పుడు పల్నాడు జిల్లాలో అండ్ గుంటూరు జిల్లాలో రెండు కలిపి ఈ ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ల్యాండ్ భూసేకరణ చేయబోతున్నారు. సో అది ఏ విలేజెస్ అంటే మాత్రం పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మనకి వైకుంఠాపురం, అలాగే పెద్దమద్దూరు, నెక్స్ట్ వచ్చి యాండ్రాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లపూడి అండ్ లేమల్లె. ఈ విలేజెస్ మీదుగా మనకి ఇక్కడ భూసేకరణ అనేది ఇక్కడ నుంచి ఇలా చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గు- గుంటూరు జిల్లాలో మనకి ఆ, తుళ్ళూరు మండలంలో మనకి ఇక్కడ ఆ, పెద్దపరిమి అలాగే హరిచంద్రాపురము, వడ్డమాను, ఈ మూడు విలేజెస్లో ల్యాండ్ అనేది భూసేకరణ చేయబోతున్నారు. అలాగే ఈ విలేజెస్ ప్రకారం చూస్తే మనకు ఆ, వైకుంఠాపురంలో రైతుల నుంచి 1967 ఎకరాలు, అలాగే ప్రభుత్వ భూమి వచ్చేసి 1,395 ఎకరాలు, మొత్తం కలిపి 3,361 ఎకరం అనేది ఈ వైకుంఠపురంలో భూసేకరిస్తున్నారు, అంటే భూసేకరణ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెద్ద మద్దూరులో మనకి మొత్తము రైతుల నుంచి 1,018 ఎకరాలు, అలాగే ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, మొత్తం కలిపి 1,145 ఎకరాలు అనేది పెద్ద మద్దూరులో మనకి భూసేకరణ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాయి. ఈ విలేజ్ లో మనకి మొత్తం 1,889 ఎకరాలు రైతుల నుంచి, అలాగే 46 ఎకరాలు అనేది అసైన్ భూమి కూడా ఉంది అవైలబుల్ ఇక్కడ. సో మళ్ళీ ఇంకోటి ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, మొత్తం వచ్చేసి 2,166 ఎకరాలు అనేది ఈ ఎండ్రాయి విలేజ్ లో భూసేకరించబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి కర్లపూడి, మళ్ళా లేమల్లె, ఈ విలేజెస్ మీద నుంచి మనకి మొత్తం రైతుల నుంచి 2,603 ఎకరాలు, అలాగే అసైన్ భూములు ఒక 51 ఎకరము, అలాగే ప్రభుత్వ భూమి వచ్చేసి 290 ఎకరాలు, మొత్తం కలిపి మనకి 2,944 ఎకరాలు అనేది ఈ విలేజెస్ మీద ఇప్పుడు మనకి లేమల్లె విలేజ్ మీద నుంచి మనకి భూసేకరణ అనేది ఇక్కడ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు, మళ్ళా తుళ్ళూరు మండలంలో మనకి ఆ, ఈ పెద్దపరిమి విలేజ్ లో మనకి ఎక్కువ శాతం భూమి అనేది ఈ విలేజ్ లో సేకరించబోతున్నారు. అది వచ్చేసి 5,886 ఎకరాలు అనేది ఆ, రైతుల భూమి, అలాగే గవర్నమెంట్ భూమి వచ్చేసి 627 ఎకరాలు అనేది ఈ పెద్దపరిమి విలేజ్ లో భూసేకరిస్తారు. మొత్తం కలిపి 6,513 ఎకరాలు అవుతుంది ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిచంద్రాపురము. ఈ హరిచంద్రాపురం విలేజ్ లో మన రైతుల దగ్గర నుంచి 1,448 ఎకరాలు, అలాగే మన గవర్నమెంట్ వచ్చేసి 977 ఎకరాలు అనేది మొత్తం కలిపి 2,428 ఎకరాలు అనేది ఇక్కడ భూసేకరిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డమాన్లో మనకి రైతుల దగ్గర భూమి 1,763 ఎకరాలు, అండ్ గవర్నమెంట్ భూమి 168 ఎకరాలు, మొత్తం కలిపి 1,937 ఎకరాలు అనేది ఈ వడ్డమాన్ విలేజ్ లో భూసేకరించబోతున్నారు. సో ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే రైల్వే ట్రాక్ అండ్ రైల్వే స్టేషన్, అలాగే మనకి ఇన్నర్ రింగ్ రోడ్, అలాగే స్పోర్ట్స్ సిటీ. ఈ స్పోర్ట్స్ సిటీ అనేది ఎక్కడ వస్తుంది అనేది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ లో ఇస్తారు. సో ఇది మొత్తం వచ్చేసి
మనకి 20,494 ఎకరాలు అనేది ఈ సరౌండింగ్లో భూసేకరణ అనేది చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్మార్ట్ ఇండస్ట్రీస్ అండ్ స్మార్ట్ ఎయిర్పోర్ట్ గురించి మాత్రం ఈ ఏరియాలో ల్యాండ్ అనేది సేకరించబోతున్నారు నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో. సో ఇంకోటి ఏంటంటే ఈ సరౌండింగ్లో చాలామంది అంటే గ్రామ సభలు అనేది నిర్వహిస్తారు భూసేకరణ గురించి. సో కొందరు ఏంటంటే కొద్దిగా నెగిటివ్ అండ్ కొద్దిగా పాజిటివ్ వేలో ఇక్కడ నడుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం భూసేకరణ అనేది ఆల్మోస్ట్ జరుగుతుంది. మనకు వచ్చేసి ఇప్పుడు ఈ హైదరాబాద్ రోడ్కి అండ్ మనకంటే ఇప్పుడు ఇబ్రాహీంపట్నంకి ఇక్కడ మన కృష్ణా రివర్ నుంచి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది కనుక ఇక్కడ జర ఫ్యూచర్ బాగుండబోతుంది. అలాగే నెక్స్ట్ ఇది మొత్తం ఓవరాల్ డెవలప్ అవడానికి మనకి ఇంకో 5 to 10 ఇయర్స్ అనేది అవ్వచ్చు. దీనికి ఏమైనా నెక్స్ట్ అప్డేట్ ఉంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేరాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.